హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. అదే దిల్ లీవ్స్ మసాలా వడ చేసి చూపిస్తున్నాను. దిల్ లీవ్స్ అంటే మన సైడ్ సోయా ఆకు అంటారు. ఈ ఆకుకూరని కర్ణాటకలో చాలా ఎక్కువగా వాడతారండి మన ఆంధ్ర కన్నా. వాళ్ళు దాంతో రొట్టెలకి పొడికూరలా చేసుకుంటారు, ఇలా వడలకి అన్నీ కూడా వేసుకుంటారు. మనం రెగ్యులర్గా పండగలకు కానీ లేదా ఈవినింగ్ స్నాక్ లాగా వడలు చేసుకుంటాం కదా. సింపుల్గా ఇలా ఊరికే చేసుకోవడం కన్నా ఇలా హెల్తీగా ఉండే ఆకుకూరను వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి. ఈ ఆకుకూరలో చాలా మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయని మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఈజీగా ఇప్పుడు ఈ వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను శనగపప్పుని ఒక 3 hours వరకు నానబెట్టుకున్నాను. ఆ నీళ్ళని వంపేసుకొని ఇక్కడ ఒక 2 tablespoons శనగపప్పుని సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వడలు వేసుకునేటప్పుడు లాస్ట్ కలుపుకుంటే వడలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈ మిగిలిన శనగపప్పునంతా కూడా ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 1 teaspoon వరకు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం పేస్ట్ లేకపోతే అల్లం సన్నగా తురుముకొని వేసుకోండి. అండ్ కారం కోసం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక 5. ఇక్కడ ఏమాత్రం వాటర్ వేసుకోకుండా ఈ మిక్చర్ అంతా కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఏమాత్రం వాటర్ వేసుకున్నా కూడా ఇది వడలు అంత క్రిస్పీగా రావు. చూడండి, ఈ మాత్రం కోర్స్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ మాత్రం కోర్స్గా ఉంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్ క్రిస్పీ వడస్ వస్తాయి. మెత్తగా అయితే మెత్తగా వచ్చేస్తాయి మన వడలు, అంత క్రిస్పీగా ఉండవు. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 teaspoon జీలకర్ర, ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని అవి వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 teaspoon వరకు పసుపు, అండ్ ఇక్కడ 2 bunches ఆఫ్ దిల్ లీవ్స్ తీసుకున్నాండి. వాటిని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. మసాలా వడ అన్నాం కదా, సో మసాలా వేసుకుంటున్నాను. ఒక 1 teaspoon సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మనం ముందుగా తీసి పెట్టుకుని శనగపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఏమాత్రం వాటర్ వేసుకోకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ దిల్ లీవ్స్లో చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. అవి ఏవేవంటే ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ ఉంది, వైటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం అండ్ ఐరన్. ఈ ఆకుకూరని మనం చాలా రెగ్యులర్గా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో కొందరికి ఈ వాసన కూడా పడకపోవచ్చండి, కానీ ఇలా వడల్లో వేసుకొని చేసుకుంటే ఏ మాత్రం వాసన రాదు, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మన మిక్చర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్యాటీస్ లాగా ప్రెస్ చేసుకుంటున్నాం అరచేతిలో. ఇక్కడ హోల్ పెట్టుకోకూడదు. సో అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. డెలివరీ అయిన మదర్స్కి కర్ణాటకలో ఎక్కువగా దీంతో చేసుకునే రెసిపీస్ పెడతారండి. ఎందుకంటే దీంట్లో ఇన్ని పవర్ ప్యాక్ న్యూట్రియంట్స్ ఉన్నాయన్నాను కదా. సో దానివల్ల వాళ్ళకి ఎనర్జీ వస్తుంది అండ్ పాలు కూడా బాగా జనరేట్ అవుతాయి అంటారు. ఇలా అన్ని వడలు కూడా రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఈ వడస్ ఫ్రై చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ పైన బ్రష్ చేస్తే సరిపోతుంది. ఇలా డీప్ ఫ్రైలో ఎలా టేస్టీగా ఉంటాయో మన ఎయిర్ ఫ్రైయర్లో కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ముందు మన ఛానల్లో ఎయిర్ ఫ్రైయర్లో వెరీ టేస్టీ అండ్ లెస్ ఆయిల్ రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను. ఇలా వడలన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes వరకు మన వడని ఫ్లిప్ చేసుకోకూడదండి. ఒకవేళ ఫ్లిప్ చేస్తే వడలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఒక 2 minutes అయింది. ఇప్పుడు ఒక్కొక్క వడని ఫ్లిప్ చేసుకుందాం. ఈ వడల్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది అండ్ పైన మాత్రం మనకి బ్రౌనిష్గా వచ్చేస్తుంది. అండ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల మంచిగా కుక్ అవుతుంది అండ్ పైన క్రిస్పీగా, క్రంచీగా అండ్ కలర్ఫుల్గా వస్తుంది వడ. అంత కలర్ఫుల్గా వచ్చాయి చూడండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన దిల్ లీవ్స్ మసాలా వడ. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని టమాటో కెచప్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. మనం రెడీ అయిపోయాయి కదా మన వడలు. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీదకి డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండి నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్సో విత్ న్యూ రెసిపీ. బాయ్.